యేసు ప్రభు ఆయన దగ్గరే ఉన్నాడు. యేసు ప్రభు సూచక్రియలు చేసినప్పుడు వాళ్ళు చూశారు, అద్భుతాలు చేసినప్పుడు వారు చూశారు, ఆశ్చర్య కార్యాలు చేసినప్పుడు చూశారు, కుంటి వారిని లేపినప్పుడు చూశారు, ఆహారం పంచిపెట్టినప్పుడు చూశారు. ఆయనతోనే ఉన్నారు. వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు? ఆయనతో ఉన్న వాళ్ళే. మనమంతా ఎవరిలో ఉన్నాం? క్రీస్తులో ఉన్న వాళ్ళమే. మనంతా ఎక్కడున్నాం? విశ్వాసములో ఉన్నవారమే. మనంతా ఎక్కడున్నాం? సంఘములో ఉన్న వాళ్ళమే. కానీ ఒక అల, కానీ ఒక తుఫాను, కానీ ఒక గందరగోళం, కానీ పరిస్థితులు చెల్లాచెదరైపోయినాయి పరిస్థితి, కానీ ఒక చెరసాల, కానీ రకరకాల ఇబ్బందులు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసము పరిపూర్ణమైనదా? నీ విశ్వాసము నిన్న నేడు నిరంతరం నా దేవుడు ఏకరీతిగా ఉన్నాడు, ఈ సమస్య నుంచి నన్ను విడిపిస్తాడనే విశ్వాసమా, లేదా అల్ప విశ్వాసమా? నీలో ఒకవేళ అల్ప విశ్వాసం ఉన్నట్లయితే నువ్వేమైపోతావంటే, అయ్యా నశించిపోతున్నావు. దావీదు కుమారుడు, నీకు చింత లేదా? మంచిగా నిద్రపోతున్నావు. అయ్యా దేవా, నువ్వు ఎక్కడున్నావయ్యా? నన్ను రక్షించవా, నన్ను కరుణించవా? నా జీవితం పాడైపోయిందయ్యా. వేర్ ఆర్ యు? దేవుడు అలా అడగమంటలా. దేవుడు చేసిందంటే గాలిని సముద్రాన్ని ఒక్క మాటతో ఆగు అనంటే ఆగిపోయాయంట. ఆమెన్ హల్లెలూయా. ఆయన అంత విశ్వాసముతో ఆ మాట పలికాడు కాబట్టి ఆ సముద్రము, ఆ వాతావరణము, ఆ గందరగోళము మార్చబడింది. ఈరోజు అదే విశ్వాసాన్ని నువ్వు పొందుకుని, అదే విశ్వాసము నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? ఇప్పుడు నీ సమస్య, నీ ఇబ్బందులు నువ్వేం చేస్తావు? గందరగోళానికి గురైపోయి, అయ్యో ఇలా జరిగిపోతుందేంటి, అయ్యో ఆయన నన్ను తిడుతున్నాడేంటి, అయ్యో ఈయన ఇలా అంటున్నాడేంటి, నా ఉద్యోగంలో ఎలా ఉందేంటి, నా వ్యాపారంలో ఎలాగ ఉందేంటి, నా ఆర్థిక పరిస్థితి ఎలా ఉందేంటి, నా కుటుంబం ఎలాగ ఉందేంటి అనవంట. యేసునామములో పో అంటావంట. ఆమెన్ హల్లెలూయా. ఈ రోజు నువ్వు యేసునామములో పొమ్మన్నావా? అయ్యో దావీదు కుమారుడా, చచ్చిపోతున్నావు, ఎక్కడున్నావయ్యా? ఒక్కసారి లేచి బాగు చెయ్యయ్యా. విడిచిపెట్టేసా. 13:5 మీలో విశ్వాసము ఉందో లేదో మిమ్మల్ని మీరు పరిశోధించి తెలుసుకోనండి. చూడండి, మనలో విశ్వాసం ఈరోజు ఉందా లేదా మనం గ్రహించాలి. మన విశ్వాసము మనుష్యుల మీద ఆధారపడేదా? మన విశ్వాసము ఎవరో ఏదో చెప్తే దాన్ని నమ్మి దాని ప్రకారంగా దేవుడిని తగ్గించేదిగా ఉందా? దేవుడు దీనికే పరిమితి, ఆ అద్భుతం చేయడే, ఈ అద్భుతమే చేస్తాడు, దేవుడు ఈ స్థాయికే నువ్వు పెట్టుకున్నావా?